స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధాత్మ తండ్రి వందనాలు. ఉదయకాల సమయంలో మరొకసారి మీ పాదముల చెంతకు చేర్చున్నాం దేవా. మీ అమూల్యమైనటువంటి రక్తములో మమ్మల్ని కడగండి, మమ్మల్ని శుద్ధీకరించండి తండ్రి. మా యొక్క నిరీక్షణ మీ యందు ఉన్నది తండ్రి. నీకు స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. మీ రక్తమును మా మీద ప్రోక్షించండి, నా మీద ప్రోక్షించండి, నన్ను కడగండి. ఆయా మా యొక్క శరీర బలహీనతను బట్టి గడిచిన దినాన మీ సన్నిధిలో కనబడలేకపోయినాం. ఇంకా వేరే ఏ కారణాలు మాకు లేవు తండ్రి. ఏదో మమ్మల్ని కనికరించండి ప్రభువా. ఉదయకాల సమయంలో మీ యొక్క రక్తమును మా మీద ప్రోక్షించండి, మమ్మల్ని బాగు చేయండి. పరమ వైద్యుడిగా మీరు దిగిరండి తండ్రి. మా యొక్క ఆధ్యాత్మిక దారిద్ర్యాన్ని తొలగించండి. హృదయాంతరంగంలో తాగి ఉన్నటువంటి సోమరితనాన్ని తొలగించండి. మాలో ఉన్నటువంటి నా ప్రభువా సమస్త కల్మషమును మీ యొక్క రక్తము చేత కడగండి తండ్రి. మమ్మల్ని శుద్ధీకరించండి తండ్రి. నీకు స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. ఆకాశమందు నీవు తప్ప నాకెవరు లేరు దేవా. నాకు ఏకైక ఆధారము నీవు. పరిశుద్ధతకు నీవే నిరీక్షణ. నీ యందే మా యొక్క నీతి దాచబడి ఉన్నది. మా నీతికి ఆధారమైన దేవా నీకు స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలయ్యా. నీ రక్తము చేత మమ్మల్ని కడగండి తండ్రి. నీకు స్తోత్రాలు. నడి కాలు వరకు నన్ను శుద్ధీకరించు. తలంపులను వెరుగుదు అయా, నా ఊహలను వెరుగుదు, నా యొక్క చూపులను వెరుగుదు. కయాసకరమైన మార్గము నా యందు ఉన్నదేమో చూడుము. మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఈ కయాసకరమైన మార్గం మాలో ఉండకూడదు. కావలసిన నడిపింపును మాకు దయచేయండి. కావలసిన నడిపింపును మాకు దయచేయండి తండ్రి. నీకు స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసునికి వందనాలు, యేసునికి వందనాలు, యేసునికి వందనాలు. స్తుతి 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 స్తుతి. మా దాగు చోటు నీవై ఉన్న తండ్రి నీకు స్తోత్రాలు స్తోత్రాలు. కృపగల దేవా దిగిరండి ప్రభువా, దిగిరండి. మరి నూతన ధైర్యము చేత అంటుటకు దిగిరండి. క్రొత్త మనుషులుగా మమ్మల్ని మార్చుటకు దిగిరండి తండ్రి. నీకు స్తోత్రం తండ్రి, నీకు స్తోత్రం తండ్రి, నీకు స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. దినమంతటికి కావాల్సినటువంటి తైలాభిషేకమును మా మీద కుమ్మరించండి. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవానికి స్తోత్రం 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 స్తోత్రం. స్తుతి 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 స్తుతి. హల్లెలూయా 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 హల్లెలూయా. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ లార్డ్. మరొకసారి ఉదయకాల సమయంలో మా మీద మరొకసారి మీరు అభిషేక తైలం కుమ్మరించినందుకై నీకు స్తోత్రం. మీ కృపలో మమ్మల్ని క్షమించినందుకై నీకు స్తోత్రం. మీ నీతిని మా నీతిగా అయా మీరు మాకు ధరింపజేసినందుకై నీకు స్తోత్రాలు. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసు నీకు వందనాలు 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 తండ్రి, వందనాలు తండ్రి. హల్లెలూయా హల్లెలూయా. స్తుతి స్తోత్రం 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 స్తోత్రం. పావనమైన జీవన యాత్రలో క్షేమమునిచ్చే
నీ కృపా పావనమైన జీవన యాత్రలో క్షేమము నీచే. నీ కృపా క్షణమైన నన్ను ఎడబాయగా, క్షణమైన నన్ను ఎడబాయగా, ధన్యము చేసే నీ కృపా, ధన్యము చేసే నీ కృపా, 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 కృపా. యేసు నీ కృపా రీతిగా నన్ను దర్శించే నీ కృపా, ఎరుగని రీతిగా నన్ను దర్శించే కృపా. జల జల పారే సెలయేరులా నాలో ప్రవహించే నీ కృపా. జల జల పారే సెలయేరులా నాలో ప్రవహించే నీ కృపా. శిలనైనా హృది కరిగించెనే, శిలనైనా హృది కరిగించెనే. వెలయేలేని నీ కృపా, వెలయేలేని నీ కృపా, 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 కృపా. యేసు నీ కృపా ఎరుగని రీతిగా నన్ను దర్శించే నీ కృపా, ఎరుగని రీతిగా నన్ను దర్శించే నీ కృపా. అంతవరకు కాచెనే, చెంత నుండే నీ కృపా, అంతము వరకు నడిపించునే. అంతేలేని నీ కృపా, అంతము వరకు నడిపించునే. అంతేలేని నీ కృపా, 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 కృపా. యేసు నీ కృపా ఎరుగని రీతిగా నన్ను దర్శించే నీ కృపా, ఎరుగని రీతిగా నన్ను దర్శించే నీ కృపా. అంతవరకు కాచెనే, చింత నుండే నీ కృపా, అంతము వరకు నడిపించునే.
చీకటిలో ఉన్నటువంటి మన జీవితాల్లో రక్షణ దీపముగా ఆయన వెలిగించిన గొప్ప కార్యం కొరకై దేవుని స్తుతిద్దాం. నా ఆగిపోయినటువంటి ఈ యొక్క స్థితిని వెలిగింపజేస్తున్నారు. మీరు లోకానికి వెలుగై ఉన్నారు తండ్రి. మండుచు ప్రకాశిస్తున్న దీపాలుగా మమ్మల్ని మార్చుటకి ఈ లోకంలోనికి మీరు దిగివచ్చినారు. అందుని బట్టి నా విశ్వాసం ఉంచేవాడు నిత్యము వెలుగులో ఉన్న చీకటిలో మేము నడవక నిత్యము వెలుగు నడుచుటకే మమ్మల్ని మీరు పిలిచినారు తండ్రి. అందుని బట్టి నీకు స్తోత్రములు 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 రాజా. హల్లెలూయా 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 హల్లెలూయా. అది అందరం కూడా దేవుని స్తుతిస్తూ స్మరిస్తూ దేవుని బిడ్డలారా ప్రార్థన చాలా నా నామమున మీరు నన్నే అడిగిన చేస్తారని మన ప్రభువు చెప్పినాడు. అడుగుడి మీకు ఇవ్వండి నా నిరీక్షణతో ఆయన కార్యం కొరకు మనం ప్రార్థన చేస్తున్నాం. ఆయన చిత్తము భూమి మీద నెరవేరాలని మనం ప్రార్థన చేస్తున్నాం. అన్నిటికీ కుదురుపై కాలము దేవుడు రప్పించని మనం ప్రార్థన చేస్తున్నాం. నీ రాజ్యం వచ్చునుగాక అని ప్రార్థన చేయమన్నాడు యేసయ్య. ఎవరి లోకంలో దాన్ని ఇష్టపడరు. ఆయన రాజ్యం వస్తే ఈ లోకం అంతమైపోతుంది కదా. ఆయన మనం ప్రార్థన చేస్తున్నాం. ఆయన రాజ్యం రావాలి, పరిశుద్ధాత్మ కుమారి జరగాలి, కుదురుబాటు జరగాలి. వెయిటింగ్ ఫర్ హిమ్ అండ్ హిస్ సెకండ్ కమింగ్. విశ్వాసంతో మనం ప్రశ్నలో ప్రార్థన చేద్దాం. నశించిపోతున్న వారి గురించి అనుకుంటున్నాం కదా దేవుని బిడ్డలారా. ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఎందరో చీకట్లో ఉన్న ప్రజలు వారి ఒక స్వార్థ వెలుగు ఉన్నట్లుగా మనం ప్రార్థన చేస్తున్నాం. మంచి దైవజనులను దేవుడు లేవనెత్తాలి. కొత్త విస్తారంగా ఉన్నది. కొత్తవారు కొద్ది మంది ఉన్నారు. ఆత్మచేత నింపబడ్డ దైవజనులను దేవుడు లేవనెత్తినట్లుగా మనం ప్రార్థన చేద్దాం. అదే రీతిగా సత్యము అనేటటువంటి చాలా మంది రక్షించబడిన వారు ఉన్నారు. వారు కట్టినటువంటి అంతా వారి బౌండరీస్ అన్ని దాటి దేవుడు వారిని నడిపించినట్లుగా మనం ప్రార్థన చేస్తున్నాం. సత్య ప్రత్యక్ష చేస్తున్నాం. ఆ సత్యము భూమి మీద ఓఫీర్ మినిస్ట్రీ సాహిత్యం ఉన్నది. ఆయన మన ప్రకారం ఆ సాహిత్యం ఒకసారి నేషన్ బట్టి శేషారావు గారు ప్రార్థిస్తుండగా అందరికీ భవిస్తూ
థ్యాంక్ యూ స్తోత్రములు జీసస్, థ్యాంక్ యూ ప్రభువా, జీసస్. స్తోత్రములు నాయనా, స్తోత్రం తండ్రి. వందనాలు దేవా. యేసు రాజా, పాదములకు వందనములు, హల్లెలూయా. స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయనా. హల్లెలూయా. మరి ఉదయకాల సమయములో ప్రభువా నీ సన్నిధిలో ప్రార్థించే భాగ్యము కొనిచ్చినందుకు స్తోత్రములు నాయనా. ఎందరో నిద్రించుచున్నారు ప్రభువా, మమ్మల్ని ఈ విధంగా ఉదయకాలమున ప్రభువా నీ కొంచెం కృపనిచ్చినందుకు వందనములు, స్తోత్రములు నాయనా. తండ్రి, నశించిపోతున్న ఆత్మల కొరకు ప్రార్థిస్తున్నాము ప్రభువా. ఎందరో ప్రభువా నీ నామం ఎరగకుండానే ఈ లోకంపై చాలించుచున్నారు. అలాంటి వారందరూ ప్రభువా మీరు దిగిరండి. పరిశుద్ధాత్మదేవా మీరు దిగిరండి. ఆమేన్. ఈ కాలంలో మీ ఆత్మను కుమ్మరిస్తానని మీరు యేసు సెలవిచ్చినారు ప్రభువా. మీరు ఇచ్చిన మాట ప్రకారం అడుగుతున్నాం. హల్లెలూయా. ఆత్మదేవా భూమి ప్రజలందరినీ మీ ఆత్మను కుమ్మరించండి ఆమేన్. తండ్రి. సువార్త వెల్లడించే చోట్ల సువార్తను తీసుకెళ్ళడానికి మంచి దైవ సేవకులను, భారం కలిగిన దైవ సేవకులను నియమింపచేయండి. స్వార్థులను నియమింపచేయండి. నీ కొరకే ప్రభువా జీవితమంతా త్యాగము చేసి ప్రభువా నీ పని కొరకు అంకితమయ్యేటటువంటి గొప్ప దైవజనులను నియమింపచేయండి. ఆమేన్. ప్రతి మారుమూల ప్రాంతంలో ప్రభువా నీ నామము విస్తరింపచేయడానికి కావలసిన సేవకులను దయచేయండి. ఆమేన్. ఆమేన్. కొత్త వారిని మీరే పంపండి ప్రభువా. ఇది కార్యం చేయండి. ఇక్కడ కాలంలో ప్రభువా మీరే దిగి వచ్చి కార్యములు చేయండి తండ్రి. వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాము. ప్రభువా, అదేవిధంగా రక్షణ పొంది కూడా సత్యం ఎరగకుండా ఉన్న క్రైస్తవ సమాజం అందరికీ ప్రార్థిస్తుంది. రక్షించండి దేవా. సత్యం ఎరగకుండా అదే విధంగా కొనసాగితే వారు ఎక్కడికి వెళ్తారో తెలియని పరిస్థితి. అసత్యమున్నారు ప్రభువా. కనికరించండి. వాళ్ళు అనుసరించేటటువంటి మార్గమే సరైన భ్రమణవుతున్నారు. వారి ఆత్మనేత్రాలు తెరిపించండి. వారి కన్నులు ప్రభువా మీరు వెలిగించండి. సత్యము అనేది భూమి మీద ఉన్నది. అపొస్తలిక బోధ అనేది భూమి మీద ఈ కాలంలో కూడా ఉన్నది. ఒక ప్రవక్తను దేవుడు నిలబెట్టి వాడుకుంటున్నాడు ప్రభువా. సత్యం వారు గ్రహించడానికి మీరు సహాయం చేయండి. అయ్యగారు రాసిన గ్రంథాలు ప్రభువా ప్రపంచంలో ప్రతి మారుమూల ప్రాంతంలో ప్రతి మారుమూల సేవకుల దగ్గర సహాయం చేయండి. సాహిత్యం ప్రపంచంలో విస్తరించుటకు మీరు సహాయం చేయండి. గ్రంథాలన్నీ భాషలలో విస్తరించుటకు మీరు సహాయం చేయండి. ప్రభువా వందనములు, స్తోత్రం. ప్రతి ఒక్కరూ ఆ సత్యం సాహిత్యం చదివి ప్రభువా అపొస్తలిక బోధలు నడుచుటకు ఆమేన్. 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 రక్షణ పొందిన ప్రతి క్రైస్తవుడు ఒకటే బోధలను వచ్చుటకు మీరు సహాయం చేయండి. సత్య బోధలను కలిగించండి ప్రభువా. సత్యం విస్తరించకుండా అడ్డుపడుతున్న దురాత్మ చీకటి శక్తులు యేసునామములో బంధిస్తున్నాం. ఆమేన్. ఆమేన్. మీరే దిగి వచ్చి అద్భుత కార్యములు చేయండి ప్రభువా. ఆత్మదేవా మీరు సంచారం చేయండి. మీరు దిగిరండి ప్రభువా. మీకు వందనములు, స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాము. మా అతి పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఇదే రీతిగా దేవదర్శనంలో భాగంగా ఇంటర్నేషనల్ వైడ్ మినిస్ట్రీ గురించి ప్రార్థన చేస్తున్నాం. భారతదేశంలో 40 సంవత్సరాల దేవుని దాసులు అనేక స్థలాలలో ప్రాంతాలలో వాడబడినారు. ఈరోజు దర్శనం ప్రపంచవ్యాప్తంగా వెళ్ళాలి. వి హ్యావ్ ఎ గ్లోబల్ విజన్. సో ఆ కార్యక్రమంలో భాగంగా నెక్స్ట్ మంత్లో జరగబోతున్నటువంటి థాయిలాండ్ మీటింగ్ను బట్టి ప్రార్థిస్తున్నాం. దేవుడే దిగి వచ్చి ఆ యొక్క ప్రాంతంలో గొప్ప కార్యాలు జరిగించినట్లు మనం ప్రార్థన చేద్దాం. ఇంటర్నేషనల్ వైబ్స్ ఎందరో అక్కడికి రాబోతున్నారు. వారందరి దేవుడు దర్శించినట్లు మనం ప్రార్థన చేస్తున్నాం. ఇంగ్లీష్ గ్రంథాలు గ్రంథాలు ఇవ్వబోతున్నాం. ఇంకా ప్రభుత్వమైతే నూతన గ్రంథాలు కూడా రావాలని మనం ప్రార్థన చేస్తున్నాం. మనకు కావాల్సినటువంటి ఆర్థిక సహాయం కూడా దేవుడు పంపించినట్లు మనం ప్రార్థన చేస్తున్నాం. అదే రీతిగా మరి ఎంతో మంది సిద్ధపడ్డారు. వారికి ఎటువంటి ఇష్టం లేకుండా క్షేమంగా నాయకునితో పాటు వెళ్ళి తిరిగి రావడానికి దేవుడి సహాయం చేయాలని మనం ప్రార్థన చేస్తున్నాం. మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఆరోగ్యం మరి బలహీనంగా కనబడుతున్నాడు. ప్రతిరోజు కూడా ఆయన పరిచర్యలో దూసుకుతూ ఉన్నాడు. దేవుడే తనకు నూతన బలము శక్తి అనుగ్రహించినట్లు మనం ప్రార్థన చేస్తున్నాం. దేవుడే దిగి వచ్చి బలపరిచినట్లు. అదే రీతిగా అనేక మంది సత్య సేవకులు ఎందరో ఆర్థిక ఇబ్బందులతో అనారోగ్య
ఉన్నారు వారిని దేవుడే దర్శించి విడుదల చేస్తున్న చూస్తున్నాం. ఆర్థిక ఇబ్బందులు ఏమాత్రం లేకుండా ప్రతి ఒక్కరికి మంచి ఆర్థిక దీవెన దేవుడు అనుగ్రహించాలి. అదే రీతిగా మంచి ఆరోగ్యం కూడా అనుగ్రహించాలి. మనం ప్రార్థన చేస్తున్నాం ప్రజలందరూ దేశంలో జరుగుతున్నటువంటి మతోన్మాద చర్యల ప్రతి క్రైస్తవ సంఘానికి క్షేమం అనుగ్రహించినట్లుగా మనం ప్రార్థన పట్టినా మరొకసారి ఈ యొక్క అంశాలన్నింటిని బట్టి అందరితో ప్రార్థిస్తున్నాం. స్తోత్రం తండ్రి, రక్షక మహాప్రభు నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు. సజీవుడ నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు. చేసిన ప్రార్థనలు అంగీకరించావు నీకు వందనాలు. మన గురించి ప్రార్థనకు వస్తున్నా చూపించాలి నీకు వందనాలు. ప్రాముఖ్యంగా ప్రభావైనా దేవదర్శన దినోత్సవం కొరకు నీకు వందనాలు. అయాతనైనా దాన్ని నియమించారు నీకు వందనాలు. దర్శించి ఇచ్చిన అయా సంకల్పాన్ని ప్రభుత్వాన్ని ఆయన ఇచ్చిన దర్శనాన్ని నెరవేరుస్తారని మీరు మాట ఇచ్చారు, జరగబోయే దేవదర్శన దినోత్సవం జరగబోయే కార్యక్రమాన్ని మీ చేతులకి మా వల్ల ఏం జరిగినా అలా సంపూర్ణంగా మీ ద్వారా సంపూర్ణంగా జరుగుతుంది కనుక మీ చేతులకి ఎత్తిపడుతున్నాము. మీరే నాయకత్వం వహించమని ప్రార్థిస్తున్నాను. స్తోత్ర అది మీరు దిగమని ప్రార్థిస్తున్నాను. నీకు వందనాలు. ప్రతి ఒక్కరి మీద రావాలని ప్రార్థిస్తున్నాను. అనేక మంది మరి వస్తూ ఉండగా ఎలాంటి ఆటంకాలు లేకున్నట్టుగా చూపించండి. సర్వసత్యాన్ని ప్రభు దర్శనాన్ని సర్వలోకమంతా నింపుటకు అయ్యా మీ మార్గాన్ని సిద్ధపరచుటకు ప్రభు దాసుడు ప్రయత్నిస్తున్నాం. మీరు దిగి వచ్చి కార్యం జరిగించండి. ఆర్థిక సహాయం పంపమని ప్రార్థిస్తున్నాను. సూత్రాలు అయ్యా కృప కలిగిన తండ్రి నీకు వందనాలు. ప్రతి విషయంలో ప్రారంభ ప్రార్థన మొదలుకొని ప్రవర్తన ముగింపు వరకు మీరే మీ చేతికి మీ చిత్తానుసారం మీ ఆలోచన చెప్పిన ప్రార్థిస్తూ వచ్చిన వారికి దాసుని అభిషేకించి మీ దాసు నుంచి సర్వలోకంతో మీరు మాట్లాడాలని ప్రార్థిస్తున్నాను. స్తోత్రాలు తండ్రి నీకు వందనాలు. మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. అయా గొప్ప తండ్రి ఏదైతే వీక్షిస్తూ ఉన్న వాళ్ళందరూ హృదయాలు తెరవమని ప్రార్థిస్తున్నాను. వీక్షించడం కూడా అనేక మంది ప్రేరేపించమని ప్రార్థిస్తున్నాను. స్తోత్రాలు ప్రభుత్వం ఆయన గొప్ప తండ్రి నీకు వందనాలు. అయ్య గారికి ఆరోగ్యం దయచేసి నీకు వందనాలు. అయ్యా తన ఎలాంటి నీరసం లేనడు అయ్యా శక్తి కలిగి జీవన ప్రయాణం బలము కలిగి చేయమని ప్రార్థిస్తున్నాను. స్తోత్ర పరిశుద్ధ ఆత్మదేవ బలపరచమని ప్రార్థిస్తున్నాను. స్తోత్రాలు పరుగులు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను. స్తోత్రం వందనాలు. దాసుడు ప్రభుత్వనైనా ఇదిగో నాయన ఇది వరకు చేసిన సేవ వందనాలు. సహకరిస్తున్న వారందరూ దీవించండి. నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు. ఎవరెవరు ఇస్తున్నారో మీకు తెలిసిన వారికి అలాగనే ప్రభుత్వాన్ని నేను సేవకులందరినీ నింపండి. మీ వాత్సల్యం చేత నింపండి. అయ్యా తనైనా దినదినము ఇదిగో మీ ఆత్మాభిషేకం రెట్టింపగాలని ప్రార్థిస్తున్నాను. మీ దాసులందరికీ నూతన ద్వారాలు తెరవమని ప్రార్థిస్తున్నాను. నూతనమైన ప్రాంతాలకు వెళ్ళి ఇంకా సువార్తను సత్యాన్ని ప్రకటించడానికి మీరు ప్రార్థిస్తున్నాను. మీ దాసులందరికీ సంపూర్ణమైన ఆరోగ్యం కలిగి స్తోత్రం. అయ్యా ఆరోగ్యం దరిద్ర కూడా రాకున్నట్లుగా అయ్యా దాసులందరికీ ఆర్థికంగా గాక ప్రతి ఒక్కరికి ఉన్న అప్పుని తొలగించాలను గాక ప్రతి ఒక్కరికి ఆర్థిక సహాయం నింపబడదురు దీవించండి. అయ్యా వారి అభివృద్ధి పరచండి. వందనాలు. అయ్యా కుటుంబం ఎలాంటి కోట లేకున్నట్టుగా అయ్యా వాళ్ళ బిడ్డల ప్రవర్తన అయ్యా సంతానానికి ప్రవర్తన మీరు అభిషేకించి మీరు వాడుకోవాలని అయ్యా నీకు వందనాలు. సంఘాన్ని ప్రవర్తన మీరే జ్ఞాపకం చేసుకుని సంఘాలను ఇంకా సంఘంలో ఉన్న అందరినీ మీ ఆత్మ చేత పరిశుద్ధుడా నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు. అయ్యా అసత్య బోధలన్నీ కాలిపోయి సత్యమే ప్రార్థిస్తున్నాను. స్తోత్రాలు. ప్రయాసపడుతున్నాగా అయ్యా ప్రతిఫలం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. స్తోత్రాలు. ఇంకా కూడా అన్ని తర్జుమవుటకు ప్రపంచవ్యాప్తంగా ప్రభాతాన్ని నాయన ప్రచారం చేయబడటకు అనేక మంది చదువుటకు ప్రభాతాన్ని నాయన అనేక మంది సర్వసత్యంలోకి వచ్చుటకు సహాయం చేయండి. మీ కార్యం జరిగించండి. పరిశుద్ధ ఆత్మదేవ మీరు దిగి వచ్చి కార్యం జరిగించండి.
అయా గొప్ప తండ్రి నీకు వందనాలు ప్రభు తండ్రి. మీ చిత్తానుసారంగా అయా మీ దాసుని అడుగులు వినిపిస్తున్నారు. నీకు వందనాలు, నీకు లెక్కలేని స్థితులు స్తోత్రాలు. ఇంకా ముందు కూడా ప్రభు తండ్రి మీ కార్యం జరిగించి దిగి వచ్చి మీ కార్యం జరిగించి అద్భుతమైన జరిగించగా ప్రభు తండ్రి అన్ని జనులు అయా ఆశ్చర్యపోతున్నారు కనుక నీకు వందనాలు. అయా గొప్ప తండ్రి నీకు వందనాలు. మా పట్ల మీరు జరిగిస్తున్న కార్యాల కొరకై నీకు వందనాలు, జరిగించబోతున్న కార్యాల కొరకై నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభు. పరిశుద్ధాత్మదేవ, ఇది దేవా నీకే సాధ్యము, దేవుని వల్లనే సాధ్యమని ప్రభు తండ్రి నాయన అనేక మంది ఆశ్చర్యపడబోతున్నారు కనుక నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుని పరిశుద్ధమైన మర్చిపోతే క్షమించి నా విజ్ఞానాన్ని అంగీకరించినందుకు నీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసు పరిశుద్ధ నామములోనే ప్రార్థించాలని విన్నాడు దేవుడు అని నమ్ముతూ విశ్వసిస్తూ మరి రెండు చేతుల పైకి ప్రభుకు స్తోత్రాలు చెల్లించాం. సమయంలో మీరే ప్రెసింగ్ పాయింట్ గా మా ఎంత అద్భుతంగా ప్రార్థనలు ఆలకించే దేవుడు. నీ నామమును బట్టి, మీ కృపను బట్టి, మీ సన్నిధికి సమీపించిన మమ్మల్ని మీరు త్రోసివేయలేదు కనుక నీకు స్తోత్రం. ప్రార్థన వినను పోని మీరు అనే దేవుడు కాదు. మా ప్రార్థనల వైపే వాటి కంటే ఊహించే వాటి కంటే గొప్ప కార్యాలు కలిగించే దేవానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నా. దయ్యపోకర శక్తుల్ని బంధించండి దేవానికి. మా మనసు మీద పనిచేసిన కార్యక్రమాలు ఇస్తున్నా చీకటి దాడులు జరుగుతున్న యేసునామములో దాడుని కాలిపోయి స్వార్థ భారము మనసు నీ పని కొరకై ఆసక్తి చేత భక్షించబడాలి. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తుతి 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 స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. రాత్రంతయు నిద్రమాని గెత్సేమనే తోటలో లోకరక్షకుండు సల్పిన యేసయ్యా, మేము ఒక క్షణమైన నీతో ఏకీభవించకపోతే ఈ లోకంలో మా బ్రతుకు వ్యర్థం. నువ్వు రాత్రి అంతా ప్రార్థన చేసినావు, వేకువ చాలా చీకటిగా ఉన్నప్పుడే నువ్వు ప్రార్థన వెళ్ళిన కొండకు తండ్రి. ఎంత ప్రార్థన మంట ఈరోజు మీలో ఉన్నదో అదే మంట మాకు దయచేయండి. మీ కార్యం కొరకు స్తోత్రాలు. మరొకసారి ఇదివరకు చేయబడే ప్రార్థన అంశాలన్నిటి బట్టి స్తోత్రాలు. ఏకీభవించి ప్రార్థించిన బిడ్డలను మీరు ఆశీర్వదించండి. ప్రతిఫలం మీరు దయచేయండి. శిశురాలను బట్టి అందరిని బట్టి స్తోత్రాలు. బిడ్డలు గురించినటువంటి ప్రార్థన మాట ఆసక్తి కొరకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. దినమంతా పనులు చేస్తూ వేకువ సన్నిధిలో గడుపుతూ అయా మీ నామాన్ని ఘనపరచుటకు మీరు ఇచ్చినటువంటి భాగ్యానికి ఎందరో ఉన్నారు తండ్రి. ఆన్లైన్ ద్వారా కూడా ఏకీభవిస్తున్నారు. అందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి, ఆశీర్వదించండి. ఇంకా అనేక అంశాలు ఉన్నాయి. ఈరోజు జరగబోతున్నటువంటి వివాహ కార్యక్రమంలో తండ్రి ఆ యొక్క వేదిక ద్వారా అద్భుతమైన సువార్త సందేశం అనేక మీరే కృపించండి. సకల ఏర్పాట్లలో మీరు తోడుకున్నారు. అందుకు బట్టి స్తోత్రం. ఇంకా జరగబోతున్నటువంటి కార్యక్రమాలు ఉన్నాయి. ప్రతి కార్యక్రమంలో మీరు తోడుకుంటున్నారు తండ్రి. స్తోత్రాలు చెల్లిస్తూ మరొకసారి అయా అందరినీ కూడా స్తోత్రాలు. వారి కుటుంబం జ్ఞాపకం చేసుకుని వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని దాసన వాళ్ళ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకున్నాను తండ్రి. స్తోత్రాలు. మీరు మాకు ఇచ్చిన వ్యాపారమును మీరు జ్ఞాపకం చేసుకున్నాను. మా యొక్క పిల్లల్ని మా కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు చేస్తున్నాను. మాకు ప్రతి అవసరత నువ్వు ఎరిగిన
దిగి రండి తండ్రి. అయ్యా మరొకసారి దైవజనులు అయ్యా రవితేజను బట్టి నీ సంఘం ప్రార్థన చేస్తున్నాం. నారాయణ సంఘంలో 23 జరగబోతున్నటువంటి యానివర్సరీ కార్యక్రమాన్ని మీరు ఆశీర్వదించండి. ఈ దాసుల కార్యక్రమాన్ని కూర్చుటకు ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా ప్రేమంతో దాసుని తోడు ఉండండి. మీ బలమైన అభిషేకం దాసుని కుమ్మరించండి. బట్టి ప్రార్థన చేస్తున్నాం. కరుణాకరాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం. ముట్టండి దాసుని పూర్ణ దైవజనుడు సతీశాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం. పూర్ణ కుమారు ఎందరో అనారోగ్యాల బాధపడుతున్నారు. మేము ప్రార్థించాం. వారిని ముట్టినారు, బాగు చేస్తారు బట్టి దైవ తండ్రి ఎందరో మా ప్రార్థన పంపుతున్నారయా. మేము వారిని మర్చిపోయినా మీరు జ్ఞాపకం చేస్తున్నారు. ఎందరైతే విశ్వాస సహితమైన ప్రార్థన కోరుకున్నారు వారందరినీ ముట్టండి, బాగు చేయండి. మీ ఆత్మకార్యం జరిగించమని కొద్ది నిమిషం మీ యొక్క వాక్యం చేత నన్ను మీరే దర్శించి మహిమ ఘనత ప్రార్థన చేస్తాం. మనం తగ్గించుకున్న శక్తివంత నామం ఈ ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. దయచేసి మనం కొద్దిసేపు వాక్యాన్ని ధ్యానించుకుందాం. మార్కు సువార్త 10 దయచేసి ఛార్జ్ అధ్యాయము 14వ అధ్యాయము దయచేసి మార్కు వార్త 14. మరలా ఆయన వచ్చి వారు నిద్రించుచుండుట చూసి, సీమోను, నీవు నిద్రించుచున్నావా? ఒక గడియ అయినా మేలుకొని ఉండలేవా? మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా నుండి ప్రార్థన చేయుడి. ఆత్మసిద్ధమే గాని శరీరము బలహీనమని పేతురుతో చెప్పి పోయి ఇంతకుముందు పలికిన మాటలే పలుకుతూ ప్రార్థించను. ఆయన తిరిగి వచ్చి చూడగా వారు నిద్రించుచుండి, ఏలనగా వారి కన్నులు భారముగా ఉండెను. చదవబడిన లేఖన పరిశుద్ధ భాగమును దేవుడు మన వినికిడిలో ఫలింపచేయునుగాక. ప్రభునందు అత్యంత ప్రియులారా, యేసు ప్రభుల వారు ఈ గెత్సేమనే తోటలో చేయబడినటువంటి ప్రధాన యాజకుని కన్నీటి ప్రార్థన, ఆయన జీవితకాలం అంతా కన్నీరు ప్రార్థన చేస్తున్నాడు. దశలో తనను అప్పగించబోతున్నటువంటి వ్యక్తి సమీపిస్తున్నటువంటి సమయంలో చేసిన ప్రార్థన మనము చదువుకున్నాం. ప్రపంచవ్యాప్తంగా వన్ ఆఫ్ ద పాపులర్ ప్రే ఇన్ ద బైబుల్. కీలకమైన ప్రార్థనలు కొన్ని ఉన్నాయి. యోహాను సువార్త 17వ అధ్యాయము ఒక ప్రార్థన, ఈ మార్కు సువార్తలో, మత్తయి సువార్త 27లో ఈ గెత్సేమనే తోటలో చేయబడ్డ ప్రార్థన, అదే రీతిగా ఆయన ఇచ్చినటువంటి గ్రేట్ కమిషన్, అది మార్కు సువార్తలో చెప్పినాడు, మత్తయి సువార్తలో చెప్పినాడు. మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వసృష్టికి సువార్త ప్రకటించండి అని దేవుడు చెప్పినాడు. సో ఈ సర్వసృష్టికి సువార్త ప్రకటించని చెప్పినటువంటి సందేశము, అదే రీతిగా ప్రార్థించండి ఈ సందేశము, ఇవి చాలా కీలకమైనవి. ప్రార్థించండి, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయండి, సర్వలోకానికి వెళ్ళండి. ఈ లైన్లో మన ఆత్మ జీవితం